ట్రాన్స్జెండర్లకు నిర్వచనం ఖచ్చితంగా ఉండాలని, వారికి హాని తలపెట్టిన వారికి దాని తీవ్రత ఆధారంగా శిక్షలు వేసేలా మార్పులు చేయాలని ప్రతిపాదించి బిల్లును సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఈ విధంగా ఉంది. అయితే ట్రాన్స్జెండర్లు జన్మతః భిన్నంగా ఉన్నారా, లేదంటే ఎవరైనా వారిని బలవంతంగా లేదా ప్రలోభాలతో అలా మార్పించారనేది తెలుసుకునేలా నిబంధనల్ని దీనిలో చేర్చారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ విధమైన కల్చర్ ఒకటి హడావిడవుతోంది. ట్రాన్స్జెండర్లకు సంబంధించిన కల్చర్ అదేంటంటే, ఏవైనా షాపులు ఓపెనింగ్ కానీ శుభకార్యాలు జరిగినప్పుడు కానీ ట్రాన్స్జెండర్లు వచ్చి వాళ్ళు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది, అర్ధనారీశ్వర తత్వం అనేలాగా చాలా వరకు కొంతమందికి నమ్మకాలు ఉన్నాయి. దీన్ని కొంతమంది దుండగులు ట్రాన్స్జెండర్లు కాకపోయినా కొంతమంది మగవాళ్ళు ట్రాన్స్జెండర్ల అవతారం ఎత్తి డబ్బులు దండుకునే దందా నిర్వహిస్తున్నారనేది కూడా చాలా వరకు విమర్శలు వినిపిస్తున్నాయి. సో అందువల్లే ఇక్కడ వాళ్ళు నిజంగా ఆ విధంగా ఉన్నారా, లేదా జన్మతః అలా అయ్యారా, లేదా ప్రలోభాలకు లొంగి అలా మారారా అనేది కూడా నిబంధనలు చేర్చడం జరిగింది. దీని మీద ఎప్పటికప్పుడు ట్రాన్స్జెండర్లు కొంత కమిషనర్లకు వాళ్ళకి ఫిర్యాదు కూడా చేశారు. మా దీంట్లో వచ్చి వాళ్ళ విధంగా దందాలు చేస్తున్నారని. అయితే దీనికి సంబంధించి ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దుండగుల్ని అరికట్టి వాళ్ళ కోసం సమాచారం ఇవ్వడం కూడా ఇంతకుముందే పోలీసు వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఇక్కడ ఇదైతే దీనికి సంబంధించి లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ప్రలోభాలతో బలవంతంగా మారారా, నిజంగా వాళ్ళు జన్మతః ట్రాన్స్జెండర్లా అనేది కూడా ఈ ఎంక్వైరీలో ఖచ్చితంగా తెలుసుకునే వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పారు. మరోవైపు ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళకి కల్పిస్తున్నారు. ప్రతి అప్లికేషన్లో కూడా ఫస్ట్ జెండర్, సెకండ్ జెండర్, థర్డ్ జెండర్ అని కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది.